నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ మనమైతే నక్షత్రాల సిరీస్ చెప్తూ వస్తున్నాము. అందులో భాగంగా మనం వచ్చేసి ఇప్పుడు మూల నక్షత్రం, అమ్మవారి నక్షత్రం దగ్గర ఉన్నామమ్మ. ఈ నక్షత్రం వల్ల గుణగణాలు ఎలా ఉంటాయి? వీళ్ళు ముఖ్యంగా ఏ రంగంలో రాణిస్తారు? అలానే వీళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. మూల నక్షత్రం అనగానే మనకి ఆ నక్షత్రానికి అధిపతి కేతు. ఆ నక్షత్రం మనకుండే ధనస్సు రాశిలో. అందువల్ల ఏంటంటే గురువు ఒక అనుగ్రహం, అంటే గురు కేతులు ఒక అనుగ్రహం ఉంది కనుక వీళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటుందని చెప్పి మన పురాణాల్లో శాస్త్రాల్లో కూడా రాసింది. ఓకే. సో మూల నక్షత్రం అనేది చాలా అదృష్టమైన నక్షత్రం, అమ్మవారి నక్షత్రము. సో అమ్మవారి ఒక అనుగ్రహం ఉన్న అంటే అమ్మవారి ఒక పూర్తి అనుగ్రహం ఉన్న నక్షత్రము. దీనికి జ్ఞానం సిద్ధి ఎక్కువగా ఉంటుంది, అంటే ఆలోచన పరులు, తెలివైన వాళ్ళు, అన్ని రంగాల్లో రాణించగలిగిన శక్తి ఉన్న వాళ్ళు. ఇది మూల నక్షత్రం వాళ్ళు. అమ్మాయిల విషయంలో వచ్చినప్పటికి చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు సర్దిద్దుకోగలరు, ఇంటిని సర్దిద్దగలరు, ప్రపంచంలో సాధించగలరు, ప్రతి విషయాన్ని సాధించే తత్వం ఉంటుంది. ఇందులో మగవాళ్ళు మనం పురుషుల్ని తీసుకోగలిగితే అన్ని విషయాలు తెలిసి బయటికి ఏవి చెప్పకుండా నిగూఢ రహస్యాలు దాచిపెట్టిన వాళ్ళు కూడా మూల నక్షత్రం వాళ్ళే. ఓకే. అది చాలా విషయాలు వాళ్ళకి తెలిసినప్పటికి కూడా సమయం బట్టి దాని అవసరాన్ని బట్టి మాట్లాడతారు తప్ప తక్కువగా మాట్లాడతారు. అమ్మాయిలేమో ఎక్కువగా మాట్లాడతారు, అబ్బాయిలేమో తక్కువగా మాట్లాడతారు. అది సో అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడే లక్షణాలు వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం బట్టి, అంటే వాళ్ళు ఇప్పుడు ఒక మూల నక్షత్రం అబ్బాయి మార్కెటింగ్ చదివాడు, అబ్బాయి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నాడు, వర్క్ చేస్తాడు అంటే చాలా యాక్టివ్గా మాట్లాడతాడు. ఇంకా మనం వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మొహం చూడాలి, ఇంకా మనం ఇంకా పక్క తిప్పడం కూడా ఉండదు అనమాట. అంత పర్ఫెక్ట్గా మాట్లాడతారు అనమాట. ఒక్క పదం కూడా ఎక్కడ తేడా రాకుండా మాట్లాడతారు. వీళ్ళకి గొంతు చాలా బాగుంటుంది. చాలా వరకు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా గొంతు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాళ్ళ మాట తీరు, తర్వాత వాళ్ళ వాయిస్ నచ్చుతుంది అనమాట. ఇంత బేస్ వాయిస్ లా ఉంటారు కదా, అబ్బాయిలకి బేస్ వాయిస్ ఉండి మంచిగా నీట్గా మాట్లాడతారు. స్పష్టత, ప్రతి ఒక్క అక్షరాన్ని చక్కగా పలకగలుగుతారు. ఇది మూల నక్షత్రం వాళ్ళకి. కొంతమందికి జాతకంలో లగ్నాలకి కొంచెం భావాలు బాగాలేకపోయినా, లగ్న శుద్ధి ఉన్న కొంతమందికి మాటలు కొంచెం స్లోగా నిదానంగా వస్తాయి. స్పష్టత అయితే ఉంటుంది కానీ వాయిస్ రాదు. కొంతమంది వాయిస్ మాట్లాడితే మైక్ బదులైపోయినట్టుగా మైక్ అవసరం లేదు వాళ్ళకి, అలా మాట్లాడేస్తారు. కొంతమందికి అసలు మైక్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ గొంతు రోజు మాట వినాలంటే మనం చెవి ఇలా పెట్టి వినాలి, అది జరుగుతుంది. అది కొంతమంది లగ్నాలు బాగాలేకపోవడం వల్ల జరుగుతాయి అన్నమాట. అంటే లగ్నానికి యోగకారకుడైన స్థితి లేనప్పుడు వాళ్ళకి అది జరుగుతుంది. అందువల్ల చాలా బాగా మాట్లాడతారు అమ్మాయిలు అబ్బాయిలు. అయితే వీళ్ళు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీళ్ళ కళ్ళు అనేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కళ్ళు బాగుంటాయి, పర్సనాలిటీ బాగుంటుంది. కరెక్ట్గా అంటే పర్సనాలిటీ ఎంత ఉండాలో అంతవరకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా. మరి అంత లా ఉండరు, మరి అంత సన్నగా ఉండరు, మరి అంత ఇది పొడుగు ఉండరు, పొట్టి ఉండరు, మీడియం సైజులో ఉంటారు. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మూల నక్షత్రం వాళ్ళ విషయంలో ఏంటంటే, అమ్మాయిలకైతే వివాహం అయిన తర్వాత జీవితం బాగుంటుంది, పుట్టింట్లో చాలా కష్టపడతారు. ఏదైనా సరే అదృష్టం అనేది పెళ్ళైన తర్వాతే. అబ్బాయికి అంతే, వివాహం అయ్యాక అదృష్టం, సో భార్య వచ్చాక అదృష్టం, భార్య వల్లే ఈ అబ్బాయికి అదృష్టం. ఈ భార్యతోటి పిల్లలతోటి వాళ్ళ జీవితంలో అన్ని ఆనందము సంతోషం జరుగుతుంది. సో ఇది వీళ్ళు చేసే జీవితం. అంటే నక్షత్రాల్లో వాళ్ళ కెరియర్ ప్రకారం సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుని అనుకున్న ఎవరైనా అనుకుంటే ఇంకా వాళ్ళ పెళ్లి కాదు. మనం చాలా మంది మూల నక్షత్రం వాళ్ళకి వివాహం కాబట్టి దాన్ని చూసుకుంటాం కదా. అబ్బాయిలకి అందులో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే అమ్మాయిల విషయంలో వివాహం అయిపోతుంది, అబ్బాయిలకి వివాహం అవ్వకపోవడం కారణం ఏంటంటే వాళ్ళు మేము సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కదా, ఆ సెటిల్మెంట్ రాదు. వాళ్ళు చదువు అయిపోగానే ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి వెంటనే వివాహం చేసేసుకోవాలి. లేదు నాకు ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కున్నాక ఇప్పుడున్న స్థితి అంత బ్రాండెడ్గా ఏదైతే చేసుకుందాం అంటే ఇంకంతే, ఇంక పెళ్ళి అవ్వదు. ఎందుకంటే వీళ్ళు ఏ టైంకి అంటే కెరీర్లో ఎప్పుడు సెటిల్ అవుతారంటారు? ఏజ్కి వచ్చేపాటికి, ఏజ్ వచ్చినప్పటికంటే వీళ్ళకి మెయిన్ చాలా మందికి శుక్రుడు బాగుంటే ఖచ్చితంగా 20-25 ఏళ్ళలోకి సెటిల్ అయిపోతారు. ఒక శుక్రుడు బాగాలేకపోతే 25 ఏళ్ళ తర్వాత బాగుంటారు. అంటే ఏంటంటే ఒక 35-40 వచ్చాక తర్వాత వాళ్ళ జీవితంలో అప్పుడు వాళ్ళు ఒక స్టాండర్డ్ ఉద్యోగంలో స్టాండర్డ్గా ఉండడం కానీ, లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి రావడం కానీ, వాళ్ళు ముందు ఉన్నత స్థానానికి వెళ్ళడం కానీ జరుగుతుందట. ఈ 40 ఏళ్ళ వరకు కష్టపడుతుంటారు. ఎంత కష్టపడతారంటే ఇంకా నానా కష్టాలు, ఒక్కో కష్టం కాదు, అన్ని కష్టాలు పడతారు వీళ్ళు. ఒక డిపెండెన్స్గా ఉండడం అవుతుంది. చాలా వరకు అదృష్టం ఏంటంటే వీళ్ళకి తల్లిదండ్రులకు అదృష్టం ఉంటుంది, తల్లిదండ్రుల ఆస్తి ఉంటుంది. చాలా మందికి ఏంటంటే స్థిరాస్తి అనేది కొంతమంది నిలబడదు కదా. మూల నక్షత్రం వాళ్ళకి స్థిరాస్తి అనేది, లేకపోతే స్థిరాస్తిగా
ప్రతి నెల ఇన్కమ్ వచ్చే ఫాదరో మదరో ఉండడం, గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయారు, ఓ ₹1,00,000 నెలకు శాలరీ వస్తుంది, ఆయన ఇల్లు గడిపేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏ కష్టమైనా పడుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో వీళ్ళ జీవితంలో అదృష్ట యోగం ముందు ఉంటుంది, లేకపోతే తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా అదృష్ట యోగాలు ఉంటాయి వీళ్ళకి. అయితే ముందుందా వెనకుందా అని మనం చెక్ చేసుకోవాలి, జాతకం బట్టి చూసుకోవాలన్నమాట. అవును. అట్లా. ఓకే. అయితే ఆ లేడీస్కి సపరేట్గా ఏమైనా ఉంటుందమ్మా వీళ్ళకి? ఖచ్చితంగా ఆడవాళ్ళ విషయంలో వివాహం అయ్యాకే వాళ్ళ అదృష్టం కదా. భర్తని చక్కదిద్దుకోగలరు, వాళ్ళు దిద్దుకోగలరు, అన్ని విధాల వాళ్ళు మార్చుకోగలుగుతారు. అన్ని లక్షణాలు మంచి లక్షణాలు కలిగిన వాళ్ళు మూల నక్షత్రం వాళ్ళు. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్యం చాలా కష్టమేనా, ఎందుకంటే వీళ్ళు చాలా విషయాల్ని మనసులో దాచేసుకుంటారు, బయటపడరు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా తర్వాత ఒక రకమైన విమర్శాత్మకమైన ఉంటుంది వీళ్ళకి. అంటే ఏదైనా ఎవరైనా చెప్పామంటే దాన్ని విమర్శిస్తారు. అది కరెక్ట్ కాదు, అది రైట్ కాదు, ఇది ఇలా ఇది అలా అని చెప్పేసి. ఈ విమర్శ వల్ల వీళ్ళకి జరిగే ఖర్చు అంటే ఏంటంటే అవతల వాళ్ళ మనసుని కొంచెం బాధపడతాం కదా మనం. ఆ బాధ పెట్టడం వల్ల తగిలేక మానసికమైన క్షోభ ఏదైతే బాధ అది శాపంగా మారుతుంది. దీన్ని కన్నుడు జాతకం అని అంటాం ఓసారి. ఎందుకంటే శాపాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి. సో వీళ్ళు మనస్ఫూర్తిగా బయటకి ఏది అనకపోయినా వాళ్ళు చేసే చేతల్లో వాటిలో కొంత మానసిక బాధ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఉంది, హస్బెండ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, వాళ్ళ అమ్మగారికి ప్రయారిటీ ఇవ్వదు, అత్తగారికి ప్రయారిటీ ఇవ్వదు. సో అత్తగారిని ఏమి అనదు, కానీ చేతల్లో చూపించింది అనుకోండి, ఆ అత్తగారి మనసులో మానసికంగా బాధపడ్డా అనుకోండి, ఖర్చు తగ్గుతుంది వీళ్ళకి. చూపించకపోతే అదృష్టవంతురాలే, చూపించింది అనుకోండి ఖచ్చితంగా ఆ ఖర్చు అమ్మాయికి పడుతుంది. అందుకే రోగంతో చనిపోతారు వీళ్ళు. సో ఏదో ఒక రోగం వీళ్ళు పీడించి ప్రాబ్లం పెడుతుంది. ఆ రోగం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ నక్షత్రానికి ఆ దోషం ఉంది. సో అందుకని జాగ్రత్తగా మ్యాక్సిమం ఎప్పటికప్పుడు మనల్ని క్లెన్జింగ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ దగ్గర ఖర్చు అనేది తీసుకోకుండా మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని బాధ పెట్టినా, ఎదుటి వాళ్ళని హింసించినా, ఎదుటి వాళ్ళు ఏదైనా మనకు నచ్చలేదు నేను ఇలాగే యాటిట్యూడ్ చూపిస్తానంటే ఇప్పుడు ఈ కాలం వాళ్ళకి, పూర్వకాలం అయితే ఏమి ఉండేవి కాదు. అదే నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ నక్షత్రానికి చెప్తున్నారు మూల నక్షత్రానికి, కానీ దాదాపుగా ఎక్కడ చూసినా ఇట్లాంటివి చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి, మొత్తం ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి ఏ నక్షత్రం వరకైనా. మరి ఇవన్నీ వాళ్ళకి శాపాల కింద కన్వర్ట్ అవుతాయా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అంటే మిగతా వాళ్ళందరికీ అవకాశాలు తక్కువ ఉంటాయి, వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఆ సిచ్యువేషన్స్ ఎక్కువగా వీళ్ళకు ఉంటాయి. మిగతా వాళ్ళు ఏంటంటే దాన్ని అనుభవిస్తారు. ఏదైనా మనం చేసిన ప్రారంభం. ఇప్పుడు ఇది కలియుగం కదా, కలియుగంలో మనం ఏ విత్తనం నాటితే ఆ పళ్ళు వస్తాయి కదా. అవును. సో మనం వేప విత్తనం నాటేసి మనకి మామిడి పళ్ళు కావాలంటే ఖచ్చితంగా వస్తాయా? రావు కదా, వేప పళ్ళే వస్తాయి కదా. అలాగే మనం ఏదైనా తప్పు చేసామంటే ఆ తప్పు శిక్ష అనుభవిస్తాం. అది ఎలా అనుభవిస్తాం? ఇప్పుడు ఒక విత్తనం వేస్తే చెట్టు నుండి ఎన్ని పళ్ళు వస్తాయో ఒక తప్పుకి అన్ని బాధలు అనుభవించాలి మనం. ఓకే. అది ఇప్పుడే అవ్వకపోయినా నెక్స్ట్ జన్మలో అయినా కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తాం. కలియుగ ధర్మం అదే కదా. కలియుగ ధర్మం నెక్స్ట్ జన్మ అనేది లేదు మనకి, ఈ జన్మలో అనుభవించి వెళ్ళాల్సింది. ఇది కలియుగ ధర్మం. అందుకే ఈ కలియుగ ధర్మంలో కలియుగంలో పుట్టిన వాళ్ళు, మోక్షానికి పుట్టిన వాళ్ళు కష్టాలు ఎక్కువగా పడుతుంటారు. అందుకని వాళ్ళు బ్యాలెన్స్ షీట్ మొత్తం కంప్లీట్ చేసుకొని వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతున్నారు. అందుకే కష్టం ఎక్కువ పడుతున్నారు. చాలా మంది అంటే పూజలు బాగా చేస్తున్నారు, వీళ్ళకి ఇన్ని కష్టాలు. పక్క వాళ్ళు కలిసి దీపం కొని పెట్టరు, వాళ్ళకి మంచి కారు కొన్నాడు, మన వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, వీళ్ళకి ఏమి కాలేదు అని అంటారు. ఎందుకు రీజన్ అంటే వీళ్ళు మోక్షానికి వెళ్ళే దారిలో ఉన్నారు, వాళ్ళ దారి వేరే ఉంది. వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ ఉన్న అమౌంట్ తీసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మన నెలసరి బ్యాంక్లో శాలరీ పడింది, మనం ఆ శాలరీ తీసి ఖర్చు పెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మనం కష్టాలు సంపాదించడం ఒక ఎత్తు కదా. అంతే. సో వీళ్ళు ఉన్న కష్టాన్ని దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తున్నారు వీళ్ళు. ఓకే. అంటే మొత్తానికి ఈ జన్మలో ఎక్కువ కష్టాలు ఇవి అనుభవిస్తున్నామంటే మనం మోక్షం వైపు పయనిస్తున్నట్లే లెక్క అంటారా? అంటే కంపల్సరీగా మోక్షం అని కాదు, అసలు ఎందుకు వస్తుందో జాతకం చూడాలి. కొన్ని జాతకాలు లగ్నాలు బట్టి తెలిసిపోతుంది. వాళ్ళు పుట్టుక మోక్ష జన్మగా పుట్టిన వాళ్ళు ఏ కష్టాలు పడతారని తెలుస్తుంది. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నట్టు చనిపోయారు ఏంటండి వాళ్ళు అంత మంచితనం దేవుడిని తీసుకెళ్ళిపోయారంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది. వాళ్ళది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అక్కడ, అందుకే వెళ్ళారు. ప్రతి ఒక్క పుట్టుకి ఒక కారణం ఉంది నాన్న, చనిపోవడానికి కారణం ఉంది. సో ఎప్పుడు దాకా ఏం చేయాలన్నది అది మనకి కర్మ సిద్ధాంతంలో ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు అన్నీ చూస్తుంటారు కానీ కర్మ సిద్ధాంతం కానీ గరుడ పురాణం కానీ భారతం కానీ రామాయణం కానీ చదవరు. అవును. అవి చదవకపోతే మనకు తెలియదు ఈ కష్టం ఎందుకు వచ్చిందో అనేది ఆ వాటిలో ఉంటుంది, దేని వల్ల వచ్చిందని కూడా తెలుస్తుంది. సో మనం పిల్లలకి గైడ్ చేయము, మనం చదవము. అదేగా చిన్న వయసులో చనిపోవటానికి కూడా కారణం ఉంటుంది. 100% ప్రతి ఒక్క కారణం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పసిపిల్లలు పుట్టిన వాడిని చనిపోతారు. అవును. వాళ్ళకి ఆ మోక్ష జన్మ అనమాట. అంటే ఒక మానవ శరీరంలోంచి బయటికి ఊబిలోంచి రావాలి బయటికి, వాళ్ళు వచ్చి వాళ్ళు మోక్షం తీసుకోవాలి.
అంతే అక్కడ వచ్చి మోక్షం తీసుకుంటారు అయిపోయిందంట. అంతే మోక్షం తీసుకుంటారు. ఇక్కడ మనకి బాధ ఉంటుంది 9 నెలలు కన్నా పిల్ల అని మనకి ఆ క్షోభ మనం అనుభవించాలని మన జాతకంలో రాసింది. ఓకే. ఆ బాధ మనకు ఉంది కనుక ఇంటర్నెట్ లింక్ అనమాట ప్రతి ఒక్కరి. ఇప్పుడు మనం ఏడుస్తున్నామన్నా మనం బాధపడుతున్నామన్నా మనం ఒక నవ్వుతున్నామన్నా దీనికి ఇంటర్నల్ లింక్ ఏదో ఉంటుంటుంది. ఓకే. మన వల్ల వాళ్ళు బాధింపబడుతున్నారంటే వాళ్ళకి మనకి ఇంటర్నల్ లింక్ ఎక్కడ ఉంది. సో వాళ్ళు ఒక మనిషిని చూస్తే నచ్చదు, ఎందుకు నచ్చదో రీజన్ ఉండదు. అవును. కానీ అసలు నాకు నచ్చదు వాళ్ళకి చేయను అని చెప్పేస్తాం సింపుల్ గా. అది ఎందుకో రీజన్ తెలియదు కానీ వాళ్ళకి మనకి ఎక్కడో శత్రుత్వం విరుద్ధ భావం ఎక్కడో ఉంది. ఓకే. అందువల్ల ఈ జన్మలో వాళ్ళని చూడగానే మనకి అది నచ్చదు అంతే. అంతే. దీనికి రీజన్స్ వెతకాలి అవసరం లేదు. ఇది మనకి ఎక్కడో ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి, ఆ కనెక్షన్ వల్ల జరుగుతుంది అన్నమాట. అంతే. సో మూల నక్షత్రం వాళ్ళకి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళకంటే వీళ్ళు కొంచెం ఎదురు వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా కానీ అనుకోకుండా కానీ బాధపెట్టినా అది కొంచెం వీళ్ళకి కర్స్ కదా మారుతుంది. ఓకే. సో అది ఎవరి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది వీళ్ళ శరీరానికి. ఇప్పుడు వీళ్ళ పిల్లలకో వీళ్ళ ప్రొఫెషన్గా కాదు వీళ్ళ జీవితానికి వీళ్ళు కష్టపడతారు. కొంతమంది పిల్లల వల్ల వీళ్ళు అనుభవించాలి. ఇప్పుడు వీళ్ళ జీవితంలో లగ్నం బాగుంది, యోగం బాగుంది, అప్పుడు వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఓకే. అప్పుడు పిల్లల వల్ల వీళ్ళు సఫర్ అవుతుంటారు. పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోవడమో పెళ్ళిళ్ళకి ఉద్యోగాలు రాకపోవడమో మొత్తానికి ఏదో ఒక ఏదో ఒక సమస్య అయితే సఫరింగ్ ఉంటుంది. కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఇది మూల నక్షత్రం వాళ్ళకి. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి మెయిన్. ఈ దైవారాధన చేసుకోవాలమ్మా వీళ్ళు? వీళ్ళు గణపతి ఆరాధన ఎక్కువ. ఓకే. గణపతిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటే ఆ సమయానికి అప్పుడు ఎవరైనా కోపం వచ్చింది అనాలనిపించినా సరే ఆ మన స్ఫురణ వస్తుంది, వద్దులే వాళ్ళ పాప ఆడిపోతాలే మనం ఎందుకు అనుకోవడం అని చెప్పి వదిలేస్తారు. ఓకే. దాంతో వీళ్ళకి అన్ని కలిసి వస్తాయి. సో విఘ్నేశ్వరుని ఎక్కువ ఆరాధించడం, ప్రతి మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళడం, మౌనంగా ఉండి ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చాక మాట్లాడితే వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా అమ్మా, ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.